స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును తక్షణం ఆపాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 1533వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్ షర్మిల సందర్శించి తన సంఘీభావం తెలియజేశారు. అనంతరం స్టీల్ కాంట్రాక్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు ఆమెకు తమ సమస్యను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని, వారు తప్పించుకునే ధోరణిలో ఉన్నారని ఆమెకు వివరించారు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన హామీని కూడా నేడు అమలు చేయటం లేదని తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే గడిచిన 8 మాసాలుగా అరకొర జీతాలతో స్టీల్ కార్మికులకు చెల్లిస్తున్నారని, అలాగే కార్మికుల సొమ్ములు పణంగా పెట్టి నేడు ఉత్పత్తి చేస్తున్నారని ఆమెకు వివరించారు. ఇది అత్యంత దారుణమని, అనేక పోరాటాలతో ఉద్భవించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వారికి అప్పజెప్పడం కోసమే ఈ చర్యలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కనుక ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకునే విధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, దానికి మద్దతు కావాలని వారు అభ్యర్థించారు. దానికి వైఎస్ షర్మిల సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. అనేది కేంద్ర కేబినెట్ 100% అమ్మేస్తామన్న దానికి వ్యతిరేకంగా పోరాటం కార్మిక వర్గం, ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు కూడా రోడ్లెక్కి పోట్లాడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ పేరు మీద స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికులని 5,000 మందిని తగ్గిస్తా అన్నారు. పర్మనెంట్ కార్మికులను 5,000 మంది తగ్గిస్తా అన్నారు. ప్యాకేజ్ దేనికోసం ఫ్యాక్టరీ పెట్టిదని చూస్తే మేము పోరాట కమిటీ అడుగుతున్నాం అన్నమాట. ఇవాళ ఫ్యాక్టరీ పెట్టింది నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం కోసం అన్నమాట. ఉన్న ఉద్యోగుల్ని నిరుద్యోగులుగా చేసి ఇవాళ అర్ధరాత్రి మీద అనేక కుటుంబాలను వీధిలో పెడితే సహించేది లేదని చెప్పేసి ఆ ప్యాకేజ్ అనేది సరైనది కాదు. ఇవాళ షర్మిల గారు గతంలో కూడా వచ్చారు, అనేక పబ్లిక్ మీటింగ్లో కానీ అన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారు స్వయంగా రాహుల్ గాంధీ కేంద్రంతో పోరాడాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉన్నటువంటి నిర్వాసులకి, అలాగే స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు కట్టాలనేటువంటి ఈ ఫ్యాక్టరీ యొక్క ప్రతిష్టని నిలబెట్టడానికి పోరాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుని కాపాడాలని చెప్పేసి వాళ్ళు చెప్పాం. వాళ్ళకి నిర్వాసుల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పూర్తిగా తొలగిస్తున్నారు. అర్ధరాత్రి మీద ఇన్ని వేల కుటుంబాలకు ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించడం వల్ల దాని మీద జీవనాధారం ఏర్పడినటువంటి అనేక మంది చిన్న చిన్న షాపుల వాళ్ళు కానీ, అనేక మంది దీంట్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక అనుబంధ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా 10,000 మందికి ఉపాధి పోయిందనమాట. మరి ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నాయి ఉపాధి కోసం, సోషల్ సెక్యూరిటీ కోసం ఇవాళ స్టీల్ ప్లాంట్లోని ఏ చట్టం కూడా అమలు చేయకుండా అర్ధరాత్రి మీద కాంట్రాక్ట్ కార్మికులను మేము తొలగిస్తున్నామంటే ఇది సహించాలని ఆవిడ స్పష్టంగా చెప్పారు. మేము కూడా ఈ పోరాటంలోని అవసరమైతే అమర నిరాదీక్ష కూడా కూర్చుంటామని చెప్పేసి ఆ డేట్ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఆవిడ తెలియజేశారు. దాంతోపాటు మేము కూడా కుటుంబాల అందరం కూడా నిరాహార దీక్షలు కాదు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా ఆపే వరకు కూడా అవసరమైతే రేపు 20వ తారీఖునే శాశ్వతంగా నిర్వాసులు అందరం కలిపి పెద్ద ఎత్తున సమ్మెకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ లోపలనే కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని ప్రధానమంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ఏదైతే కేబినెట్ నిర్ణయం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మేస్తాం, అమ్మని ఇవ్వకపోతే మూసేస్తామని చెప్పి ప్రకటన చేశారో ఆ ప్రకటన ప్రధానమంత్రి ఆయనే మరలా ప్రకటన చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని చేయాలని చెప్పి షర్మిల గారికి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయమని చెప్పి 2021 జనవరి 27న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటిస్తూ 100% ప్రైవేటీకరణ ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉక్కు మంత్రిత్వ శాఖ కానీ, దీపం కానీ అనేక విభాగాలు కావాలని చెప్పి ఒక్కొక్క విభాగాన్ని మూసేస్తూ ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ 18,500 మంది ఉండవలసిన వాళ్ళు ఇవాళ 9,000 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒత్తిడికి గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి చాలా మందిని సుమారు 2,000 మందిని విఆర్ఎస్ ద్వారా బయటికి పంపించడం జరిగింది. 7-8,000 మంది రిటైర్ అయిపోయి సాధారణ ఉద్యోగులు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ లేబరు 25,000 మంది ఉన్నవాళ్ళు ఇవాళ 14,000 కూడా లేని పరిస్థితి. వారిని కూడా 15,000 మందిని, 12,000 మందిని, 3,000 మందిని, 2,000 మందిని తీసేయాలని చెప్పి వాళ్ళ నోటికి వచ్చిన ఫిగర్లు చెప్తూ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భయాందోళన గురి చేస్తూ మొన్న 1500 మందిని తీసేయాలని చెప్పి ఒక ఎత్తుగడ వేశారు. దానికి సమ్మె కూడా చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆవిడ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తి స్థాయి సిఎండి ఇక్కడ ఉండాలి, నియమించట్లేదు, సెలెక్ట్ అయిన వారిని కూడా ఇక్కడ రానివ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అన్నింటిపైన ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా 100 కోట్ల వ్యాపారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది. 1000 కోట్లు ప్రతి నెల వస్తున్నా కానీ గత 8 నెలల నుంచి అరకొరగా జీతాలు ఇస్తూ 280% ఈవేళకే జీతాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు బాకీ ఉంది. మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. కావాలని ఒత్తిడి చేసి ఈ ప్లాంట్ ని మూసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా భయాందోళన గురవుతున్నామమ్మా అని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది. దానికి 2 రోజులు 3 రోజులు కాదు, నిరవధికంగా మనం ఇక్కడ అవసరమైతే అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీతో పాటు కలిసి పనిచేస్తాను. నేను ఒక నిర్ణయం అందరూ కూడా పోరాట కమిటీతో కూర్చొని వచ్చే వారం ఒక నిర్ణయాన్ని తీసుకుందామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈలోపు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సహకారాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అనిశ్చితికి సంబంధించిన అంశాలని వారి దృష్టికి తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి శర్మిలారెడ్డి గారు ఇవాళ తెలియజేయడం జరిగింది.